ఇది మార్నింగ్ అండి. ఈరోజు లంచ్లోకి అయితే నేను మిల్ మేకర్ టమాటా బఠానీ వేసి వండాను అన్నమాట. ఫస్ట్ అయితే మిల్ మేకర్లని మసలే నీళ్ళల్లో వేసి ఒక 2-3 మినిట్స్ ఉంచాలి, నానుతాయి. ఆ తర్వాత వాటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ లోపైతే నేను వేడి నీళ్ళు తాగాను అన్నట్టు వంట చేసుకుంటూనే ఇప్పుడు ఒక 4-5 టమాటాలు ప్యూరీ చేసుకున్నానండి మిక్సీ పట్టి. ఇంత కొన్ని బియ్యం ఎవరికి అనుకుంటున్నారా, మా అబ్బాయికి అంటే లంచ్లోకి ఒక టీ గ్లాస్ కడిగి పెట్టాను. ఈ లోపు నానబెట్టేసి ఇంకా పచ్చి బఠానీ కూడా ఒలుచుకున్నప్పుడు ఎన్నైనా వేసుకోవచ్చు. పచ్చి బఠానీ ఇప్పుడైతే సీజన్ కదండి, మస్తు వస్తుంది. అందుకే మనము మ్యాక్సిమం యూజ్ చేసుకోవాలి సీజన్లో. ఇంకా తర్వాత అంటే మళ్ళీ ఎండిన బఠానీ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎట్లా మేకర్ కర్రీ అంటేనే ఇష్టం ఉండదు, అలాంటిది ఈరోజు అంటే అందరికి సరిపడా వండాను. ఎప్పటికైతే వాడి స్కూల్కి వాడి మట్టికి కొంచెం వండేది, కానీ ఈ రోజు మాత్రం అందరికీ సరిపడా వండాను. ఒక పక్కన ధనియాలు వేయించుతున్నానండి, ఎందుకంటే ధనియాల పౌడర్ అసలు లేదు ఇంట్లో, ఎట్లా ఈ కూరలో వేయాలి కదా అని. ఇప్పుడు కర్రీకి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, పుదీనా కూడా వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు కూడా వేసి అన్ని కలుపుకున్న తర్వాత టమాటాలు నేను ప్యూరీ చేసుకున్నాను మిక్సీ పట్టి. ఇంకా ఈ పోపులోనే కొంచెం కారం తగినంత వేసుకొని అందులోనే ఈ టమాటా ప్యూరీ కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ పైనకి తేలేంత వరకు మనము ఉడికించుకున్న తర్వాత అప్పుడు బఠానీ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మిల్ మేకర్ అందులో వేయగానే అందులో ఉన్న లిక్విడ్ అంతా పీల్చుకుంటుంది. అందుకని కొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుంది. వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మిల్ మేకర్లని గట్టిగా పిండేసి ఈ కర్రీలో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి, అంతే. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. కర్రీ అయితే చూడడానికి ఎంత బాగుందో, తింటే కూడా సూపర్గా ఉంది టేస్ట్. అంటే ఎంతైనా మనం ధనియాల పొడి కానీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ అప్పటికప్పుడు నూరేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది కదా, ఫ్రెష్నెస్. స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అబ్బాయికి 2 పీసులు అయితే కట్ చేసి ఇచ్చాను, వాడు తిని వెళ్ళాడు. ఇంకా 2 పీసులు నేనే తిందామని కట్ చేసుకున్నా, చిన్న చిన్న పీసెస్. ఒక 4-5 చిన్న పీసులు తినేసరికి నాకు ఇంకా తినబుద్ధి కాలేదు. ఇంకా మిగిలిన మా ఆయనకి ఇచ్చి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.